తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఎస్ఐబికి టెక్నాలజీ సపోర్ట్ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్ లో హార్డ్ డిస్క్లు సిట్ అధికారులు సీజ్ చేశారు. ఇందులో 3 సర్వర్లు 5 మినీ డివైజ్లతో పాటు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ రవికుమార్ ఇల్లు కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలక సమాచారం రాబట్టారు. ఏకకాలంలో బెంగళూరు, హైదరాబాద్లలోని రవికుమార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ప్రతిపక్ష నేతలు, ముఖ్య నేతల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు ఇన్నోవేషన్ ల్యాబ్ సహకారం తీసుకున్నారు. ఇన్నోవేషన్ ల్యాబ్ ఎస్ఐబికి గత కొంతకాలం టెక్నికల్ సపోర్ట్ కూడా అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధుల స్టేట్మెంట్లను సిట్ అధికారులు రికార్డు చేశారు. తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఎస్ఐబికి టెక్నాలజీ సపోర్ట్ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్ హార్డ్ డిస్క్లు కూడా సిట్ అధికారులు సీజ్ చేశారు. మరిన్ని వివరాలు క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, విజయచంద్రిక, ఏదైతే తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలక పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావును హైదరాబాద్ రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ వచ్చే వారంలో అతను హైదరాబాద్ వస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే ఈ లోపు దర్యాప్తులో భాగంగా ఏదైతే ఎస్ఐబి కార్యాలయంలో మొత్తం ఇప్పటికే స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్, తర్వాత ఏదైతే వాళ్ళ మొబైల్ డేటా, తర్వాత సెల్ ఫోన్ టవర్ లొకేషన్లు, తర్వాత లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే అక్షాంశ రేఖాంశాలు అంటే ఎవరు ఎక్కడి నుంచి ఏ మాట్లాడే సమయంలో ఎవరో ఎక్కడ ఉన్నారు అనే అనేక అంశాలను కూడా పూర్తి స్థాయిలో కోర్టుకు సాక్ష్యాలను కూడా పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ అప్పేందుకు దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో సాక్ష్యాలను సేకరించారు. ఇదే సమయంలో ఎస్ఐబికి టెక్నాలజీ సపోర్ట్ చేస్తున్న ఇన్నోవేషన్ ల్యాబ్ కు సంబంధించి వాళ్ళ సాక్ష్యాలు కూడా సేకరించారు. దీనికి సంబంధించి 3 సర్వర్లు, తర్వాత 5-6 డివైజ్లను కూడా స్వాధీనం చేసుకుని వాటిని కూడా పూర్తి స్థాయిలో వాటికి సంబంధించిన రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. మరోవైపు ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ రవికుమార్ ఇల్లు హైదరాబాద్ లో కూడా సోదాలు చేశారు. అతనికి కార్యాలయం బెంగళూరులో కూడా ఒక సపోర్టింగ్ కార్యాలయం ఉంది. అక్కడ కూడా ఆ సోదాలు నిర్వహించి దీనికి సంబంధించిన బ్యాకప్ డేటా అక్కడి నుంచి కూడా కీలక డేటా కూడా సేకరించారు. తర్వాత రవికుమార్ ను ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు అంటే హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్లు, కొంత టెక్నికల్ సపోర్ట్ కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత అతని సాక్ష్యంతో పాటు అతని కార్యాలయంలో పనిచేసే కొంతమంది ఉద్యోగుల స్టేట్మెంట్లను కూడా సాక్షులను కూడా విచారించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. దీంతో పాటు ఈ ప్రతిపక్షంలో గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్ష నేతల ఇంట్లో కూడా ముఖ్య నేతల ఇంట్లో ట్యాపింగ్ జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా అక్కడ వాళ్ళ సమక్షంలో జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమిక దర్యాప్తులో తేలిన నేపథ్యంలో ఇప్పటికే గతంలో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, తర్వాత భుజంగరావు వాళ్ళందరూ తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కూడా ఆ ప్రతి అంశాన్ని కూడా ఎక్కడ కూడా ఆ కోర్టులో సాక్ష్యాలను, ఎందుకంటే మొత్తం టోటల్ గా టెక్నికల్ తో వ్యవహారం కూడుకున్న వ్యవహారం, ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు జరిగినా నిందితులు ఈ కేసు నుంచి కేసును తప్పుదో పట్టించడంతో పాటు బయటపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ అధికారులందరూ కూడా చాలా సీనియర్ అధికారులు పర్యవేక్షణలు ఇదంతా జరుగుతుంది. అయితే ఎస్ఐబికి గత కొద్ది కాలంగా టెక్నికల్ సపోర్ట్ అందించిన వాళ్ళు చాలా కీలకం కాబట్టి అప్పుడు యాడిస్లను ప్రణీత్ రావు యాడిస్లను ధ్వంసం చేయటము, తర్వాత లోపల ఉన్న సీసీ కెమెరాలను ఆపేసి అవన్నీ బయటికి తీసుకుపోవటం, డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్న సమయంలో ఏదైతే ఈ కార్యకర్తలు అంటే ఇప్పుడున్న ఈ ఇన్నోవేషన్ ల్యాబ్ లో ఉన్న ఉద్యోగులందరూ ఏం చేస్తున్నారు, ఇంత వ్యవహారం జరుగుతున్నా కూడా వాళ్ళు కూడా అధికారికంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళ కొనసాగిలో జరిగితే వీళ్ళు ఏమైనా సపోర్ట్ చేశారా, లేకపోతే వీళ్ళని ఏమైనా బెదిరించి ఈ ప్రణీత్ రావు టీం వీళ్ళకు గతంలో ఉన్న ప్రతిపక్ష నేతలకు సమాచారం ఇచ్చారా అన్నది ఇప్పుడు దర్యాప్తులు తేలాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఈ ఇన్నోవేషన్ ల్యాబ్ సంబంధించిన ప్రతినిధుల స్టేట్మెంట్లు కూడా చాలా కీలకం కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. అయితే మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్న ఎవరు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఇచ్చిన స్టేట్మెంట్లను, వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లను కూడా పూర్తిగా సిద్ధం చేసి ఏదైతే విదేశాల్లో ఉన్న ఇప్పుడు ప్రణీత్ రావు వీళ్ళకి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ విదేశాల్లో ఉన్న అధికారులు ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, తర్వాత ఈ వ్యవహారం మొత్తం మీద ఒక ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 3 నెలలు గడుస్తుంది. కేసు కీలక దశకు వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ వేసి ఆ మిగతా వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ఉన్న మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈ కేసు ఒక కీలక దశకు చేరుకోనుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ వెంకట్.